బ్రేకింగ్ న్యూస్ పల్నాడు రాజకీయాల్లో సంచలనం రేగుతోంది. నర్సరావుపేటలో టీడీపీ జనసేన మధ్య రేగిన వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇద్దరి మధ్య గొడవలో మూడో వ్యక్తి ప్రవేశించినట్టు బీజేపీ ఎంట్రీతో సీన్ పూర్తిగా మారిపోయింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లక్ష్యంగా బీజేపీ ఇన్ఛార్జ్ రంగిశెట్టి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పల్నాడు జిల్లాలో పెను దుమారం రేపుతున్నాయి. టీడీపీ జనసేన మధ్య జరుగుతున్న వివాదం వెనుక స్థానిక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హస్తం ఉందంటూ బీజేపీ నేత రంగిశెట్టి రామకృష్ణ బహిరంగంగా ఆరోపించారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే వద్దు ఎంపీ ముద్దు అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబుకు వ్యతిరేకంగా జనసేన చేస్తున్న ఆరోపణల వెనుక ఎంపీ పాత్ర ఉందన్నది రంగిశెట్టి వాదన. జనసేన తీరుపై రంగిశెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేనకు అసలైన హైకమాండ్ వైసీపీ పార్టీయే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. జనసేన నేతలు చెప్తున్న త్యాగాలేంటో, వారు పడ్డ కష్టాలేంటో బహిరంగంగా చెప్పాలంటూ సవాల్ విసిరారు. జనసేనలో ఎక్కువ మంది కాపు సామాజిక వర్గం వారే ఉంటారని, అయితే ఎమ్మెల్యే అరవింద్ బాబు కాపులకు పూర్తి న్యాయం చేస్తున్నారని ఆయన సమర్థించారు. జనసేన పార్టీలో ఎక్కువ సానుభూతి పనులు గాని, మద్దతుదారులు గాని, కార్యకర్తలు గాని కాపులే ఉంటారు. ఇది కాపు సంఘం మీటింగ్ కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. కాపులకు ఎవరికి అన్యాయం జరగట్లేదు, కాపులకు ఎవరికి వాళ్ళని పక్కన పెట్టడం జరగలేదు. గతంలో కాపుల్ని కరేపాకులా మీరు చూసుంటారు. కాపుల్ని ఓటు బ్యాంకులా, కాపుల్ని కరేపాకులా, కాపుల్ని ఈ విధంగా ఇటువంటి ధోరణి మీకు ఆలోచనలో ఉంది కాబట్టి మీరు ఈ విషయం ప్రస్తావిస్తున్నారు. మీరు ఎంతకంటే రాజకీయ అజ్ఞానం అంటే ఈ సభాముఖంగా చెప్తున్నాను. హైకమాండ్ కి అల్టిమేట్ ఇస్తున్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో మేము విడిగా పోటీ చేస్తాం, విడిగా చేస్తామని. అసలు ఎటువంటి రాజకీయ అజ్ఞానం మీరు? హైకమాండ్ అంటే మీ హైకమాండ్ ఏంటి? వైసీపీ పార్టీ మీ హైకమాండ్. జనసేన పార్టీ అయితే మీరు ఆ మాట మాట్లాడరు. కూటమిలో ఉంది మీ హైకమాండ్ వైసీపీ పార్టీ, లోకల్ మాజీ ఎమ్మెల్యే మీ హైకమాండ్ అయితే మీరు ఆ మాట మాట్లాడతారని ఈ సందర్భంగా చెప్తున్నాను. అంతేకాకుండా మీరు కాపుల మనోభావాలతో జన సైనికులు, ఎందుకంటే జన సైనికుల మనోభావాలతో మీరు ఆటలాడుకోబాకండి. మీ నాయకత్వం ఏందో, మీరు పడిన కష్టం ఏందో, మీరు ఇచ్చాల్సిన త్యాగం ఏందో నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ సచివాలయంలో పోయినా మరి శాసనసభ్యులుగా చెప్తుంటారు, మరి ఆ దాంట్లో తెలుగుదేశం మెయిన్ కార్యకర్త చెప్పాలంటారు, నాయకులు చెప్పాలంటారు. ఇది రెండో దౌర్భాగ్యం. మనకి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో డబ్బిస్తే అన్ని అయిపోతాయి. అలా అయిపోయింది నష్టపడతారు. లాంగ్ లేవు నష్టపెడతారు. మంచి లేదు, డబ్బుంటే అన్నీ వెళ్ళిపోతాయి. ఇలా చెప్పుకుంటూ పోయిన చాలా ఉన్నాయి. మనం చేసిన తెలుగుదేశానికి చేసిన సహాయం కానివ్వండి, సానుభూతులు మీరు మనం ఫైట్ చేసి మరి ఒక కూర కూడా రాకుండా మరి ఎండలో మనం చేసాం. ఈ రోజు కూడా మనకు తగిన న్యాయం 10% న్యాయం కూడా జరగలేదు. కాబట్టి రాబోయే ప్రాంతీయ శాసన స్థానిక సంస్థల్లో మరి రాబోతున్నాయి. ఒక 3-4 నెలల్లోనే స్థానిక సంస్థ మున్సిపాలిటీ కానివ్వండి, మరి అలాగనే జడ్పీ కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, తప్పనిసరిగా ప్రతి నర్సరావుపేటలో ఎన్ని వార్డులు అయితే అన్ని వార్డుని నామినేషన్ తప్పనిసరిగా వేయాల్సిందే. మన జనతలో ఎవరు ఏమీ చేయలేరు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక బహిరంగ వేదికపై కూటమికి చెందిన ఎంపీపై బీజేపీ నేత విమర్శలు గుప్పిస్తున్న పక్కనే ఉన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆయన వారించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఇది ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న కోల్డ్ వార్ ను మరోసారి బయటపెట్టింది. కూటమిలో సమస్యలు ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం ఏంటని కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలపై ప్రభావం పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి నర్సరావుపేట రాజకీయం ఇప్పుడు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది. బీజేపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎలా స్పందిస్తారో చూడాలి.